హలో ఫ్రెండ్స్, నేను గుంత పొంగనాలు వీడియో పెట్టాను కదా, దానికి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది బొంబాయి రవ్వతో గుంత పొంగనాలు సూపర్ ఉంది. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, ఏమన్నా చూడని వాళ్ళంటే చూడండి. ఈ గుంత పొంగనాలకి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించేసుకోండి. ఒక 2-3 నిమిషాలు లోపల దాకా బాగా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వేయించి ఆరబెట్టుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు, చింతపండు, ఇంత ఇంగ్రీడియంట్స్ అండి, వేరే ఏమి వేయకండి. టేస్ట్ ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. ఇలా మిక్సీ పెట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని దీనికి సింపుల్గా పోపు వేసేసుకోండి. సూపర్ టేస్ట్ అనమాట. మీరు దోశలకైనా ఇడ్లీలకైనా ఇలాగే చేసుకుని పల్లీ చట్నీ. చిన్న పాట్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చికరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఈ చట్నీలో కలిపేసి వేడి వేడి ఇడ్లీ అయినా, దోశ అయినా, లేకపోతే ఇలా గుంత పొంగనాలైనా, పునుగులైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చట్నీ చేసుకునే విధానంలో చేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీరు ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.